హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అస్సలు శనగపిండి లేకుండా ఇటు టీ టైంకైనా కానీ పిల్లల స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ పెట్టడానికి కానీ చాలా తొందరగా అయిపోతూ 15 నుండి 20 రోజుల వరకు నిల్వ ఉండేటువంటి రిబ్బన్ పకోడీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, మీకు కావాలి అనుకుంటే వామైనా తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి 2 ఇంచీల అల్లము, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, నేనైతే 24 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వీటిలోకి అస్సలు వాటర్ అన్నది యాడ్ చేయకుండా ఇలా కోసుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని దీనిలో జల్లెళ్ళు పెట్టుకుని దీనిలోకి 2 కప్పుల జొన్న పిండి, 2 కప్పుల బియ్యపు పిండి, ఈ 2 నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నవేనండి. వీటన్నిటిని జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయల పేస్టు, 1 టీ స్పూన్ పసుపు, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి బాగా కాగినటువంటి 2 టేబుల్ స్పూన్ నూనెను వేస్తున్నాను. నూనె వద్దు అనుకునే వాళ్ళు రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి బటర్నైనా యూస్ చేయొచ్చు అనమాట. ఈ ఆయిల్ అన్నది మనం తీసుకున్న పిండి మొత్తానికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి గోరువెచ్చని వాటరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండంతా తడి పొడిగా కలుపుకోవాలన్నమాట. మరి ఒక్కసారి వాటర్ అన్నది ఎక్కువ యాడ్ చేయొద్దండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని చేత్తో బాగా నీట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మురుకులు గొట్టానికి రిబ్బన్ పకోడీ ప్లేట్కి కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసి దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పిండిని సిలిండర్ షేప్లో చేసుకొని ఈ మౌల్లోకి ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిల్ చేసుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటిది పిండి ఉంది కదండి, దాని మీద మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవటం వల్ల ఆయిల్ అన్నది పీల్చదు. ఇలా నేను ఒక పక్కన పిండి పెట్టుకుంటున్నప్పుడే వేరొక పక్కన పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నది వేడి చేసుకున్నానండి. ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ రిబ్బన్ పకోడీ ఒత్తుకోవటం అన్నమాట. అయితే రిబ్బన్ పకోడీ ఒత్తుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకోవాలండి. అంతేకాదు రిబ్బన్ పకోడీ వేసుకున్న వెంటనే దీన్ని ఫ్లిప్ చేయొద్దు. దీనిలో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకొని దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటూ తక్కువ గ్యాస్తోనే ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టంగా ఉంటూ 15 నుండి 20 రోజుల వరకు ఎంజాయ్ చేస్తూ శనగపిండి లేనటువంటి రిబ్బన్ పకోడీ రెడీ.